ప్రపంచం ఒక విచిత్ర స్థితిలో నిలిచింది. శాంతి అనేది ఇప్పుడు మరింత విలువైనదిగా మారింది. ఎందుకంటే రెండు అణ్వాయుధ శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అంచనా నిలిపాయి. రాఫెల్ యుద్ధ విమానాలు గగనాన్ని చీల్చగా మన దేశ స్వదేశీ డ్రోన్లు గమనించిన లక్ష్యాలను ముట్టుబెట్టాయి. ఈ క్షణం నుంచి ప్రపంచం మన వైపు చూసింది. ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు మన గుండెతో నిలుస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో గ్లోబల్ కమ్యూనిటీ తీవ్రంగా స్పందించింది. కొన్ని దేశాలు తమ స్ట్రాటజిక్ అలియన్సెస్ ప్రకారం భారత్కు మద్దతుగా నిలిచాయి. మరికొన్ని పాకిస్తాన్ వైపు నిలబడ్డాయి. భారత్కు మద్దతు తెలిపిన దేశాలు ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ దేశాలు భారత్కి తన సోవరెంటీ అండ్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్కు మద్దతు తెలిపిన దేశాలు టర్కీ, చైనా, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ. ఈ దేశాలు భారత చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అండ్ లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తున్నాయి. మూడో వైపు నిలబడి శాంతికి పిలుపునిచ్చిన దేశాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, బంగ్లాదేశ్. అమెరికా ప్రత్యేకంగా ఒక మీడియేటర్ పాత్రలో వ్యవహరిస్తూ బ్యాక్డోర్ డిప్లొమసీ ద్వారా అణ్వాయుధ యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారతదేశం అగ్ని 5 అండ్ K4 మిసైల్స్లను అప్రమత్తంగా నిలిపింది. పాకిస్తాన్ తమ షాహీన్ 3 మరియు బాబర్ క్రూయిజ్ మిసైల్ సిరీస్ను ఈస్టర్న్ బార్డర్ వైపు తరలించినట్లు సమాచారం. భారతదేశం వద్ద ప్రళయకారిగా పరిగణించబడే బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్, నిర్భయ్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. భారత నేవీ K-15 SLMB-Mలను సబ్మెరైన్లను అమర్చినట్లు తెలిపింది. పాకిస్తాన్ వద్ద RAD-2 ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ ALCM మరియు గౌరీ సిరీస్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్స్ సామర్థ్యాల దృష్ట్యా యుద్ధం కేవలం సాధారణ కాల్పుల్లో ఆగకుండా స్ట్రాటజిక్ ఫేజ్లోకి చేరే ప్రమాదం ఉంది. ఈ యుద్ధానికి మద్దతు ప్రకటించిన దేశాల ప్రకారం చైనా పాక్కు కేవలం డిప్లొమాటిక్ సపోర్టే కాకుండా మిలిటరీ సపోర్ట్గా సర్వేలెన్స్ డ్రోన్స్ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ అందిస్తోందని సమాచారం. టర్కీ పాకిస్తాన్కు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తోడ్పాటుతో పాటు తీవ్రమైన విమర్శలతో భారత్ను నిందిస్తున్నది. సౌదీ అరేబియా మరియు ఖతార్ పాకిస్తాన్ పట్ల సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. భారతదేశం పక్షాన నిలిచిన ఇజ్రాయెల్ దేశ రక్షణ కోసం UAV టెక్నాలజీ మరియు సిగ్నల్ ఇంటెలిజెన్స్ అందించగా, జపాన్ మరియు ఫ్రాన్స్ భారత్ యొక్క స్వతంత్రత హక్కును సమర్థిస్తూ డిప్లొమాటిక్ మద్దతును ప్రకటించాయి. ఆస్ట్రేలియా నేరుగా భారత చర్యలను సమర్థించింది. అమెరికా, UK మరియు రష్యా 3 దేశాలు తమ యుద్ధానికి మద్దతు ఇవ్వబోమని, మూడవ ప్రపంచ యుద్ధం అనే ప్రమాదాన్ని నివారించాలనే దృక్పథాన్ని స్వీకరించాయి. ఇది కేవలం ఒక కన్వెన్షనల్ వార్ కాదు, ఇది జియోపొలిటికల్ రీఅలైన్మెంట్కు కారణమయ్యే అతి క్లిష్టమైన స్థితి. ప్రపంచం ఈ స్థితిని గమనిస్తూ ఒక ప్రశ్నతో నిలిచింది. ఇప్పుడు యుద్ధం ఆగకపోతే రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుంది? వేచి చూడాల్సిందే.